నమస్కారాలండి. మనము 21వ శతాబ్దంలోకి వచ్చిన తర్వాత వ్యవస్థని ఎటు పంపిస్తున్నాము? భక్తిని బాగా అభివృద్ధి చేసుకుంటున్నాము కనుక ముక్తికి చేరువవుతున్నాము అనుకుంటున్నాము. అధోగతితో కూడిన అజ్ఞానాన్ని, అరాచకాలను ఆహ్వానించుకుంటున్నామనే సంగతి తెలుసుకోలేకపోతున్నాము. కుల మతాల కుంపటి రాజేసుకుంటూ ఇదే జ్ఞానం అనుకుంటూ మురిసిపోతున్నాము. విషయం ఏమంటే, వేల తరాల నుండి మానవుడి తోడుగా వ్యవసాయం చేసే పశువులను ఇట్టి వ్యవసాయ రంగంలో నాగలి దున్నడము, బండ్లు దోలడము, మోట దోలడము, మనుషులను మోసే కచ్చర బండ్లు దోలడము, మనకు రెండవ తల్లిలాగా పాలిచ్చి పెంచడము, ఇక చనిపోయినాక కూడాను చర్మాలతో చెప్పులు కుట్టుకోవడము, తలకాయ పుర్రలనేమో షేళ్లలో బెదులు పెట్టుకోవడము. అంతేకాక మానవులమే మనము చేదస్తాలతో ఎన్నో కులాలుగా ఎన్నో మతాలుగా జీవిస్తున్నా అందరికి ఆహారాలు పండించి పెట్టేవి ఆ పశువులే కదా. నాగలి బండ్లు మోడలే గాక, పాలిచ్చి పెంచడమే గాక, చర్మాన్ని చెప్పు రూపాన్ని కాపాడమే గాక, ఈ విధంగా మనకు ఎన్నో రకాల తోడ్పడిన ఆ పశువులను ఈక పూర్తిగా మర్చిపోయి ఆధునికంగా ట్రాక్టర్ రూపాన ఇతర యంత్రాల రూపాన వచ్చిన వాటితో వ్యవసాయాలు చేసుకుంటూ ఇక ఆ పశువుల మేలును మరసి పట్టణాలకు కోసుకొని తినమని పంపిస్తున్నాము. ఇక అక్కడి వారు కొనుక్కుంటున్నాం, తింటున్నాం అనుకుంటుంటారు. కానీ ఇక అలాగే పంట ధాన్యాలు కూడా మనం బహుగా పండించి పట్టణాలకు బహుగా పంపిస్తున్నాం కనుక ఇక పుష్కలంగా వారు తింటూ మిడిమిడి జ్ఞానంతో కొంత ఆహారాలను పుణ్యం అంటూ కోతులకు పెట్టి బాగా పెంచారు. ఇక అవి అతువు తప్పి అంతులేని సంతతిగా పెరిగిన తర్వాత ఏమి చేయలేక ఆ విధంగా వారు చేసిన అజ్ఞాన కర్మకు వారు బాధ్యతలు కాకుండా వాహనాలలో తీసుకొచ్చి రాత్రిళ్ళు తెలివిగా పల్లెలలో వదిలేసి వెళ్తుంటారు. ఇక మనము అతివృష్టి అనావృష్టితో వ్యవసాయంతో పోరాడుతుంటే ఏదో ఎండుకుండా పండుకుండా కాస్త పండితే ఇక వారు పల్లెల్లో వదిలిపెట్టిన ఆ కోతులన్నీ శాలలకు వెళ్ళి పోతము చేయడము. అమాయకులమైన మనము ఇది ఏమిటంటే, మీరే అడవులు ఏదో చేశారు కనుక తిండి దొరకక వచ్చాయి అని లౌకికంగా మనపై నిందలేయటము. అంతేకాక ఆ కోతులను చంపితే పాపమని మనకి నమ్మజెపుతుంటారు. పిచ్చి భక్తి మన పల్లెటూరులో ఉంటుంది కనుక నిజమేనేమోనని నమ్మి పంటలను కోతులకు అప్పగించడం. ఈ విధంగా రైతులందరూ కూడా అన్యాయం కావడం, అలాగే అవి ఇళ్లలో కూడా అరాచకాలు చేయడము, మనుషుల్ని కూడా కరవడము. పంటలు పండించుతున్న వారికే పంపిస్తున్న ఈ పల్లెలకి కోతుల్ని అభివృద్ధి చేసి పంపించడం అంటే, ఆ విధంగా వారు మనకు కీడు చేసే కోతులనేమో వారు పెంచి పంపిస్తున్నారు. ఇక మనమేమో మానవాళికే మేలు చేసే పశువులనేమో పాపపుణ్యాలు మరిసి వారిని తినమని పంపిస్తున్నాము. ఇది మానవాళి 21వ శతాబ్దంలోకి వచ్చినాక మన జ్ఞానం అనేది బాగా అభివృద్ధి చెందింది కనుక వేల తరాల నుండి ఎన్నో రకాలుగా ఆదుకున్న పశువులనేమో చంపితే పాపం లేదంట. ఇక పంట చేలు నాశనం చేసే కోతులను చంపితే చంపకుండా పెంచితే పుణ్యమంట. ఇది ప్రస్తుతం దేశం యొక్క ప్రయాణము. ఇక మునుముందు పశువులనేమో యువతరానికి బొమ్మలలో చూపించే రోజు వస్తుందేమో. అలాగే సంవత్సరానికి 10 ఎత్తులు ఇదే కోతుల్ని పెంచుకోవడం వల్ల ఇక రైతులు పూర్తిగా వ్యవసాయాలు బంద్ చేసి వారేమి తింటారో దేశానికి ఏం పెడతారో. అందుకేనేమో ఆ దైవం కూడాను మేలు చేసే పశువులను చంపేసుకుంటున్నాం కనుక అట్టి పాప కర్మకు ప్రతిఫలంగా కీడు చేసే కోతుల సంఖ్య పెంచుతున్నాడేమో. నిజానికి వేల తరాల నుండి అన్ని విధాలుగా మనల్ని కాపాడిన తెల్ల పశువుల్ని రక్షించుకోవటమేమో భక్తి కాదంట. ఇక అన్ని రకాలుగా అన్యాయం చేసే కోతుల్ని అవి చేసే విధ్వంసాలు భరిస్తే భక్తి అంట. ఇలా వివరంగా చెప్పిన వారిని ఈ 21వ శతాబ్దం అలా పలికిస్తుంది. సరే, పశు సంపద స్థానంలో కోతుల సంపద పెంచుకుంటున్నాము. సరే, అందరికీ సంతోషమైతే నాకు సంతోషమే. తప్పనుకుంటే క్షమించండి.